అందరికీ నమస్కారం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 5 ఒక పేజీ ఉంది. అది చెప్పుకొని తర్వాత అధ్యాయం 6లోకి వెళ్దాం. సో అధ్యాయం 5లోది ఒకసారి స్టార్ట్ చేద్దాం. మన ప్రవృత్తిని బట్టే బాబా లీలలు అనుభవవుతాయి. బాబాపై ఎట్టి విశ్వాసం లేకుండా ఆయనను పరీక్ష చేయడానికి వచ్చిన హరికానోబా తన క్రొత్త చెప్పులు మసీదు ముందు విడిచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు. దురాభిమానంతో అతడు సాయి చెంతన కూడా తన తలపైనున్న జారి తలపాగను తీయలేదు. అతడు బయటకు వచ్చేసరికి చెప్పులు లేవు. అతడు భోజనము చేసి విచారంగా బసకు చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పుల జత తన కర్రకు తగిలించుకొని హరికాపేట జరికాపేట హరి అనేవాడి కొడుకు జారి తలపాగా కలవాడు ఎవరు అని కేకలు వేస్తున్నాడు. అతన్ని పిలిచి విచారించగా సాయి అతనికి చెప్పులిచ్చి ఆ విధంగా విచారించి వాటిని ఆ స్వామికి ఇవ్వమని చెప్పారని తెలిసింది. సాయికి తన పూర్వోత్తరాలు కూడా తెలుసా అని కనోబా గుర్తించాడు. అంతటి మహనీయుని ఎప్పుడు గుర్తించుకోవడానికి ఆయన పటం దగ్గర ఉంచుకోవడం సమంజసమే. కానీ అది మాత్రం చాలదు. ఒకరోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకుంటామని శ్యామను అడిగారు. బాబా లెండి నుండి వచ్చేటప్పుడు సాటేవాడ వద్ద నిలుపుతానని, అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్ళతో శ్యామ చాటుగా చెప్పాడు. తర్వాత లెండి నుండి తిరిగి వస్తుండగా బాబా, శ్యామ ఏమిటి గోల, ఫోటో తీయవద్దని పిల్లలకు చెప్పు, అడ్డుగోడ కూలదొస్తే చాలు అని గబగబా వెళ్ళిపోయారు. ఆ యువకులు ఏ మధ్యవర్తిని ఆశ్రయించక బాబానే ఆశ్రయిస్తూ పని జరిగేదేమో. రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తుంచుకొనడమే అడ్డుగోడలు తొలగించుకోవడం అంటే. మరొక రోజున తమను దర్శించి వచ్చిన ఒక భక్తుడిని అడిగి మరో ఫోటో తీయించుకున్నారు బాబా. అందరూ ఆశ్చర్యపోతుంటే అతడిలా చెప్పారు, నేను షిరిడీ వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు. అది అధ్యాయం 5. ఇప్పుడు అధ్యాయం 6 సకల దేవతా స్వరూపం. ఇంకా వెళ్దామా? భగవంతునికి ఎట్టి రూపము గుణము లేవు గనుక ఆయన మన ఇంద్రియాలను మనస్సును గోచరించాడు. మానవులు ఆయన గురించి తెలుసుకొని ఆయనను ప్రేమించి తరలించడం ఎలా సాధ్యం? అందువలన మనపై కరుణతో ఆయనమే మానవస్కారంతో భూమిపై సద్గురువుగా అవతరిస్తుంటాడు. చూడడానికి సద్గురువుగా కూడా సామాన్య మానవునిలాగే ఉన్న ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారము. హేమద్ బంతు చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే సాయియే మనస్సుకు వస్తారు. వారి లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి. కానీ ఇది తెలియక వేర్వేరు దేవతలను ఆచరించడమే చాలునని అందరూ అనుకుంటాము. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలనే అనేక కోరికలతో ఒక్కడైన పరమాత్మకు వేర్వేరు నామరూపాలు కల్పించుకొని వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు అని చెప్పాడు. కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞాని భేదమే లేదని కూడా చెప్పాడు. దేవతలందరూ భగవంతునికి అధీనులైనట్లు సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన సద్గురువు కూడా ఆధీనులే. అంతేకాదు శ్రీ గురుచరిత్రలోని దీపకుని వంటి సద్గురువి భక్తుని కూడా దేవతలందరూ ఆధీనులే. కారణం సద్గురువు సర్వదేవతా స్వరూపము. ఈ విషయం సాయి భక్తులందరూ అనుభవమైంది. అలాగే సాయిబాబా పండల విఠల రూపం ఎప్పుడు దాల్చారో తెలుసుకుందామా? గౌలీబువ్వ అనే
95 ఏండ్ల సాధువు తనకున్న కొద్ది సామాను ఒక గాడిద మీద పెట్టుకొని ప్రతి సంవత్సరం కాలినడకన పండరీపురం వెళ్తుండేవాడు. అతడు 8 మాసాలు విఠలుని సన్నిధిలోనే, 4 మాసాలు గంగా తీరంలోనే గడిపేవాడు. ప్రతిసారి అతడు షిరిడి దర్శించేవాడు. అతడు బాబాను తదేకంగా చూచి ఆనంద బాష్పాలు రాలుస్తూ, ఈయన సాక్షాత్ విఠలుడే, దీనజన రక్షకుడు, ఆపద్ బాంధవుడు అనేవాడు. రఘువీర పురందరే తన తల్లిని తీసుకొని 1913లో షిరిడి వెళ్ళారు. ఆమె విఠలుని భక్తురాలు కనుక త్వరగా పండరీ వెళ్ళాలని అతనిని ఒత్తిడి చేయసాగింది. అప్పటి నుండే సాయి ఆమెతో, నీవు పండరీ ఎప్పుడు వెళతావు అని పదే అడగసాగారు. ఒకరోజు ఆమెని పండరీ తీసుకెళ్ళడానికి బాబా అనుమతి కోరదలిచాడు. పురందురే నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మా సమేతుడైన విఠలుడు సాయి దర్శనమిచ్చారు. అంతటితో ఆమెకు బాబాయి విఠలుడన్న విశ్వం ఏర్పడి షిరిడియే తనకు పండరీ అని బాబాకు సమాధానం ఇవ్వసాగింది. అలాగే శ్రీరాముడి అవతారం గురించి తెలుసుకుందామా. ఒక మమల్తాదారుడు ఒక డాక్టర్ను తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటుండేవాడు. ఆ డాక్టర్ శ్రీరామునికి తప్ప మరెవరికి మొక్కేవాడు కాదు. ఫకీరైన సాయికి మొక్కడం తన వల్ల కాదనేవాడు. ఆయనకు మొక్కాలనే నిర్బంధమేమీ లేదని చెప్పగానే అతను కూడా షిరిడి వెళ్ళాడు. కానీ మసీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వ్రాలి తనయత్వంతో ఆనంద బాష్పాలు కార్చాడు. అతడు లేవగానే, పిచ్చివాడ, రాముడెక్కడా లేడు, చూడగలిగితే అంతటా ఉన్నాడు, లేకుంటే ఎక్కడా లేడు అన్నారు సాయి. తన గురించి ఆయనకంతా తెలుసుకొని అతడికి అర్థమైంది. తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు, సాయి నాకు శ్రీరామునిగా కనిపించారు. నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు. ఆ ఇద్దరు వేరు కాదు. తిరిగి ఇల్లు చేరాక 2 వారాల వరకు అతనికి ఆ పరవశ్యం అలానే ఉంది. మద్రాసు నుండి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలికి కూడా సాయి ఇలాంటి దర్శనమే ప్రసాదించారు. వివరము ముందొక అధ్యాయంలో చూచాము. అలాగే దత్తాత్రేయ అవతారం గురించి తెలుసుకుందాం. 1911లో దత్త జయంతి నాడు సాయంత్రం 5 గంటలకు బాబా అకస్మాత్తుగా నేను ప్రసవ వేదన భరించలేకపోతున్నాను అని కేకలేసి భక్తులందరినీ మసీదు నుండి తరిమేశారు. కొద్దిసేపు తర్వాత ఆయనే అందరికీ మసీదులో పిలిచారు. ఆనాడు శ్రీ దత్తుని ప్రసవించిన అనసూయదేవితో ఆయన తాదాత్మ్యం చెందారని భక్తులు అనుకున్నారు. అప్పుడు బల్వంత్ ఖజోకార్ మసీదులోకి వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చారు. అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన 2 భక్తులలో ఒకరి నుండి 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా. కానీ 2వ భక్తుడిచ్చిన దక్షిణ తీసుకోలేదు. అందుకు కారణం అడిగిన శ్యామతో బాబా ఇలా చెప్పారు, శ్యామ, నీకేమి తెలియదు, నేనెవరి నుండి ఏమి తీసుకోను. ఈ మసీదు తల్లి తనకు రావాల్సిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది. ఇల్లు కుటుంబము లేని నాకు పైకమెందుకు? అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీవితం దక్షిణగా ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు. త్వరలో అతనికి ఉద్యోగం వచ్చింది. అతని మొదటి నెల జీతం 15 రూపాయలు. ఇప్పుడు అతని జీవితం 700. కష్టం గడవడంతో అతడు మొక్కున్న మరిచాడు. రుణము, శత్రుత్వము, హత్య వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు. అందుకే అతని నుండి 15 రూపాయలు అడిగి తీసుకున్నాను అన్నారు. తాను మొక్కిన దత్తాత్రేయ స్వామియే. అలానే బాబాసాహెబ్ అనే
దత్తభక్తుడు తన బంధువైన నానా చందోర్కర్ మాట తోసివేయక 1900 సంవత్సరాల్లో సాయిని దర్శించడగానే లోపల ఆయన ముస్లిం అన్న శంకం ఉన్నది. కానీ మసీదులో అతనికి సాయి బదులు దత్తమూర్తి దర్శనమిచ్చారు. అంతటిలో అతడు తన జీవితమంతా సాయి సేవకే అంకితం చేశాడు. అలాగే మారుతి అవతారం గురించి తెలుసుకుందామా? ఎప్పుడు సాయికి సేవ చేస్తుండే నిమోష్కర్ పని మీద అహ్మద్ నగర్ వెళుతూ తన కొడుకు సోమనాథుణ్ణి ఆయనకు సేవకు వినియోగించాడు. అప్పుడు ఒకరోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడిలా చెప్పాడు. సాయి స్థానంలో ఆయన రూపం లేదు, మారుతియే ఉన్నారు. అయితే ఆయనకు త్రోక ఉన్నదో లేదో నేను చూడలేదు, కానీ మసీదు మెట్లపై కూర్చొని ఉన్న శ్యామతో అరుగు మారుతి దర్శించుకో అని చెప్పాను. అప్పటి నుండి శ్రీ సాయి మారుతి అవతారం సోమనాథుడు నమ్మాడు. అలాగే గణపతి అవతారం గురించి తెలుసుకుందామా? చిదంబరరావు గడ్గిల్ అనే గణపతి భక్తుడు. షిరిడి దర్శించినప్పటి నుండి ఇంటి దగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు. ఒకరోజు అతడు షిరిడి వచ్చినప్పుడు ఆయన నవ్వి, ఈ ముసలాడు చాలా టక్కరి ఎలుకే, నా వాహనమని కనిపెట్టారు అన్నారు. ఒకసారి బంద్రా నుండి ఒక ఆమె వచ్చి సాయికి నమస్కరించి ఆయన ఎదుట కూర్చోగానే ఆమెను 7 సంవత్సరాలుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. ఆ మాట చెప్పగానే బాబా, అమ్మ, నీ చిన్నతనము నుండి నాకు సమృద్ధిగా అన్నీ తినబెడుతున్నావు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. బాబా నవ్వుతూ, నీవెవరని పూజిస్తావు అన్నారు. గణపతిని పూజిస్తాను అని చెప్పింది ఆమె. సాయి, నీవర్పించిన నివేదాలన్నీ నాకే చెందుతున్నాయి అన్నారు. విఘ్నేశ్వరుడు భోజనాప్రియుడు, ఆ గణపత్యే తామని బాబా సూచించారు. అలాగే నరసింహ అవతారం. సదాశివ జోషి నిత్యము సాటేవాడలో హారతికి హాజరయ్యేవాడు. ఒకప్పుడు అతనికి అక్కడ సాయి పటంలో వరుసగా 3 రోజులు నరసింహస్వామి దర్శనమయ్యింది. తర్వాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది కొద్ది మిఠాయి ప్రసాదం ఇచ్చారు బాబా. అది చాలదంటే బాబా అతనికి 8 ఆనాలు ఇచ్చి, షిరిడీలో ఎక్కడైనా మిఠాయి కొని తీసుకుపో, అది నా ప్రసాదమే అన్నారు. ఆయన సన్నిధి చేత పవిత్రమైన షిరిడికి పదార్థమంతా ఆయన ప్రసాదమే. ఇంకా ఖండోబా అవతారం. మహల్సాపతి కుమారుడు మార్కాం ఒకరోజు ఖండోబా ఆలయ ద్వారం వద్ద కూర్చున్నాడు. బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు. అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు. మార్కాండ్ ఆశ్చర్యంతో విగ్రహం వెనుక చూచాడు. అక్కడెవరూ లేరు. తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో అతనిని చూస్తూ బయటకు వెళ్ళిపోయారు. నాటి నుండి అతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు. శ్రీ ఉపాసని బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసని శాస్త్రి 1907లో గయాలోనే త్రివేణి సంగమం శ్రద్ధా ప్రదానం చేశాడు. నడి మధ్యకు వెళ్ళి ఆ పిండాల్ని వదలగానే అకస్మాత్తుగా 2 చేతులు నీటి పైకి వచ్చి దానిని స్వీకరించి మరలా నదిలోకి అదృశ్యమయ్యాయి. అతనికి ఒక వంక అమితం సంతోషం, మరొక వంక విపరీతమైన భయం కలిగాయి. తర్వాత 1912లో అతడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ షిరిడీ చేరాడు. అతన్ని చూసి నవ్వుతూ, మరలా ఎంత కాలానికి కనిపించావు అన్నారు. తానదే ప్రథమం కదా షిరిడీ రావడం అనుకుంటుంటే ఆయన, ఎందుకింత ఆలోచిస్తావు? నీవా గయాలో పితృదేవతలకు పిండం ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులివేగావు, గుర్తులేదా అంటూ తమ చేతులు చూపారు. పట్టలేని ఆనందం, కృతజ్ఞతతో అతనికి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. ఒకసారి ఒక భక్తుడు తన జ్యోతిష్య గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోదలచి ఆయన చేతికిచ్చాడు. ఆ గ్రంథాన్ని అటు ఇటు తిరగేసి పక్కనున్న శ్రీమన్ బూడికిచ్చారు సాయి.
ఆ శాస్త్రంపై ప్రీతి లేకున్నా సాయి ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు. అతడికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగింది. ఒకసారి ఎన్నికలు ఆ సమయంలో జరిగితే కాక్షా దీక్షిత్ గెలుస్తాడో పూటి చెప్పాడు. ఎన్నికల ఆ సమయంలో ఆరంభమై అతడు గెలిచాడు. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 6 పూర్తిగా అయిపోయింది. అలాగే నా వాయిస్లో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే శ్రీ సాయి లీలామృతం బుక్ మొత్తం పూర్తిగా తెలుసుకుందాం, ప్రశాంతతను పొందుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.